హాయ్ ఫ్రెండ్స్, రేపొచ్చే అప్కమింగ్ మేఘ సందేశంలో ఏం జరగబోతుంది? భూమి ఇంట్లో నుంచెలి పారిపోతుందా అనేది ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మిస్ కాకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సీరియల్లోకి వెళ్తే చెర్రీ భూమి దగ్గరకు వచ్చి, ఇక నీకు ఈ విషయం తెలుసా అని అంటుండగా, అవును, మన ఇద్దరి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారు కదా, ఆ విషయం తెలుసా అని అనేసరికి చెర్రీ షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఎలా భూమి ఈ పెళ్ళి తప్పించుకోవడం ఎలా అంటుండగా, నువ్వు నన్ను ప్రేమించావట కదా అని భూమి మాట విని చెర్రీ షాక్ అయిపోతాడు. ప్రేమించాను, అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నా మనసులోనే చంపేసుకున్నాను. ఇప్పుడు నిన్ను జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే ఆలోచిస్తున్నాను. అన్నయ్యకు ఏది అంటూ దక్కలేదు. ఇప్పుడు బంగారం వంటి భార్య దక్కపోతుంది. అందుకనే ఆలోచించాను, మా అన్నయ్యకు ఇలాంటి భార్య రావాలని నేను కోరుకున్నాను కాబట్టే అలాంటి భార్య వస్తుందని నేను నా మనసులో మాటను చెప్పకుండా ఇక అలాగే తొక్కి పడేశాను. కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఫ్రెండ్గానే ట్రీట్ చేస్తున్నాను. ఇదంతా పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు పెళ్లి నుంచి తప్పించుకోవడం ఎలా, అదొకటి ఆలోచించు. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెర్రీ? ఇప్పుడు ఆల్మోస్ట్ పెళ్ళి ముహూర్తాలు కూడా పెట్టిస్తామని చెప్పేసి అంటున్నారు కదా, దానికి నేను మా నాన్న మాటకు తిరుగు చెప్పలేను కదా. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? సరే చెర్రీ, ఏం చేయాలి? ఏం లేదు, ఎలాగో ఎంగేజ్మెంటే అని చెప్పేసి అంటున్నారు కదా, ఈ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళి నుంచి తప్పించుకోవాలంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనా? అవును, ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ అనేది జరుగుతుంది. ఇంతేకాదు, నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికో కాదు, ఇక గగన్ అన్నయ్యతో వెళ్ళాలి. ఏంటి, ఇప్పుడు నన్ను అపార్థం చేసుకున్న బావ మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకుంటాడా? ఖచ్చితంగా తీసుకుంటాడు. నేను ఎలాగైనా అన్నయ్య వచ్చేలా ప్లాన్ చేస్తాను. నువ్వు నైట్ కల్లా బట్టలు సర్దుకొని ఇక రెడీగా ఉండు. సరే అని చెప్పేసి భూమి వెంటనే డ్రెస్ వేసుకొని లగేజ్ సర్దుకుంటుంది. ఇక లగేజ్ సర్దుకున్న తర్వాత ఈలోపు చెర్రీ కూడా బయటకు వస్తాడు. ఇక చెర్రీ ప్లాన్ చేసిన ప్రకారం రౌడీలు చెర్రీని కొట్టినట్టుగా వెంటనే గగన్కి ఫోన్ చేసి, హలో చెర్రీ చెబ్రా, అన్నయ్య నన్ను కాపాడన్నయ్య, అన్నయ్య నన్ను కాపాడు అని ఈ విధంగా అంటుండగా, ఏం జరిగిందిరా చెర్రీ ఏం జరిగింది? అన్నయ్య వీళ్ళు నన్ను ఇక్కడ కొడుతున్నారన్నయ్య అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు. వస్తున్నారా? నేను వస్తున్నా అని చెప్పేసి వెంటనే కార్ తీసుకొని గగన్ బయలుదేరుతాడు. ఈలోపు చెర్రీ ఒక చోట కూర్చుంటాడు. భూమి చరచంద్ర గది దగ్గరికి వెళ్ళి కాలు మొక్కి, నన్ను క్షమించు నాన్న, చెర్రీని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఇంతకంటే మార్గం నాకేం దొరకలేదు అని చెప్పేసి వెంటనే కాలు మొక్కి లగేజ్ తీసుకొని బయటకు వస్తుంది. ఈలోపు చెర్రీ గగన్ భూమి గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. గగన్ ఓవైపు, భూమి ఓవైపు ఒక దగ్గరికి వస్తారు. అరే చెర్రీ, ఏం జరిగిందిరా? రౌడీ లేర్రా? నిన్ను ఎక్కడ కొట్టారా? దెబ్బలేని తగినా అని చెప్పేసి అంటుండగా, రౌడీలు ఎవ్వరు రాలేదన్నయ్య, నేను కావాలని అబద్ధం చెప్పాను అనేసరికి, ఏంటి అబద్ధం చెప్పావా? అవును, కావాలని అబద్ధం చెప్పాను అని అనేసరికి షాక్ అయిపోతాడు. అదే సమయానికి భూమి కూడా వస్తూ ఉంటుంది. భూమి ఆటో నుంచి దిగేసరికి ఇక భూమిని చూసిన గగన్, సరే నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్య, ఒక్క నిమిషం, నేను చెప్పేది కాస్త విను. ఏం చెప్తావురా? దేని గురించి చెప్తావు? ఓహో, ఇదంతా మీ ఇద్దరు ప్లాన్ అన్నమాట. అంటే ఇక ఇంటికి ఇల్లరికం అల్లుడు కోసం అని చెప్పేసి ఈ ప్లాన్ చేసావా? అది కాదన్నయ్య, నేను చెప్పేది కాస్త విను. ఏం చెప్తావు? ఇదే కదా చెప్పేది మీ ఇద్దరు కలిసి. ఓహో, ఈమె ప్లాన్ ప్రకారం నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను ఎలాగైనా తీసుకెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నావా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు. అన్నయ్య, నేను చెప్పేది కాస్త విన్న తర్వాత అప్పుడు నీ ఇష్టం, ఉండాలనా వద్దా అనేది నీ ఇష్టం. ఇంట్లో వాళ్ళందరూ కలిసి నాకు భూమికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని చెర్రీ చెప్పిన విషయం ఒక్కసారి గగన్ షాక్ అయిపోతాడు. ఏంటి, నీకున్ను భూమికి పెళ్లి చేస్తా అన్నాడా? అవునన్నయ్య, నాకు మాత్రం భూమిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే మీ ఇద్దరిది పెళ్ళి పీటల మీద పెళ్ళి ఆగిపోయింది. అలాంటప్పుడు ఇక నేను భూమిని ఎప్పుడు
ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేశాను. నాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భూమి అంటే ఇష్టం లేదు. అన్న భార్య తల్లితో సమానం. అలా అని చెప్పేసి నేను భూమిని ఇష్టపడ్డానని పెళ్లి చేయాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందుకనే భూమికి ఇలా ప్లాన్ చెప్పి భూమిని నువ్వు తీసుకెళ్లాలని చెప్పేసి అంటున్నా. నేను భూమిని తీసుకెళ్ళనా? వద్దురా, నేను ఎక్కడ తీసుకెళ్ళను. అయినా స్వార్థంతో ఆలోచించిన ఈవిడ ఇప్పుడు నేనెందుకు తీసుకెళ్ళాలి? ఎక్కడికి తీసుకెళ్ళాలరా? ప్లీజ్ అన్నయ్య, కాస్త అర్థం చేసుకో అనే విధంగా అంటుండగా, లేదురా నేను తీసుకెళ్ళను, ఎక్కడికి తీసుకెళ్ళను. అయినా నాకు వార్నింగ్ ఇచ్చాడు కదా, నాకంటే గొప్ప సంబంధం తీసుకొచ్చి గొప్పింటి అల్లుడు తీసుకొచ్చి ఇల్లరికం ఉంచుకుంటానా వీలనానా? ఏకంగా నిన్ను పెళ్లి చేసి ఇల్లరికం ఉంచుకోవడం ఏంటిరా? ఆయన చాతగాని వాడులే. అన్నయ్య, దాని గురించి పక్కన పెట్టు. ఒక్కరోజు ఈ 2 రోజులు ఎలాగైనా నువ్వు భూమిని కాపాడు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. భూమి మాత్రం సైలెంట్గా ఉండిపోతుంది. ఇక వెంటనే ఏం ఆలోచించకుండా గగన్ సరే అని చెప్పేసి, కానీ గెస్ట్ లాగా మాత్రమే, నా భార్యలా కాదు, ఒక లవర్లా కాదు, 2 డేస్ గెస్ట్లా మాత్రమే నేను ఇంట్లో తీసుకెళ్తానని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పేసి ఇక భూమిని గగన్తో పంపిస్తాడు. ఈలోపు వెంటనే తెల్లారుతుంది. తెల్లారితే ఎంగేజ్మెంట్కి అందరు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇక వెంటనే చెరి కంగారు పడుతూ ఉంటారు. అందరు కలిసి ఎంగేజ్మెంట్కు ఏర్పాట్లు చేస్తుండగా, అమ్మ భూమి రెడీవా? ఇందు వెళ్ళి ఇక భూమిని రెడీ చేపో, పంతులు గారు వస్తారని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది. అవును, చాలా టైం అవుతుంది భూమి అని చెప్పేసి మీరా భూమి దగ్గరికి డోర్ తీసరికి భూమి లోపల కనిపించదు. ఇక వాష్రూమ్లో చూస్తుంది, అక్కడ కూడా కనిపించదు. అన్నయ్య భూమి తన రూమ్లో లేదు, టెర్రస్ పైన ఉంటుందేమో, ఒకసారి చూడు అని అంటుండగా, సరే అన్నయ్య అని చెప్పేసి భూమి కోసం టెర్రస్ పైకి వెళ్ళి మీరా వెనుకలాడుతూ ఉంటుంది. భూమి ఇక్కడ కూడా లేదు కదా అని చెప్పేసి కిందికి వస్తుంది. అన్నయ్య భూమి పైన కూడా లేదు. ఏంటి లేదా? సరే ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి వెంటనే తన రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక లెటర్ రాస్తుంది. ఇక నాన్న, చెర్రీతో నాకు పెళ్ళి ఇష్టం లేదు, అంతేకాదు చెర్రీని ఒక ఫ్రెండ్ లాగా చూశాను, కానీ చెర్రీతో నాకు పెళ్ళి ఇష్టం లేదు నాన్న అని ఒక్కసారిగా లెటర్ చూస్తే చంద్ర షాక్ అయిపోతాడు. వెంటనే హాల్లోకి వచ్చి భూమి లెటర్ రాసి ఎక్కడికో వెళ్ళిపోయింది అనేసరికి అందరు కలిసి షాక్ అయిపోతారు. మరోవైపు గగన్ భూమిని తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత శారద భూమిని చూసి కోపంగా కాస్త చూస్తుంది. ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది, పూర్ణి ఎందుకు మా ఇంటికి వచ్చావు? అయినా మా అన్నయ్యను పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలనుకున్నాం, కానీ ఇక గెస్ట్లా కాదు, మా అన్నయ్యని ఏకంగా ఇల్లరికం రమ్మని చెప్పేసి ఇక మీరు షరతులు పెట్టిన వారు తిరిగి మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చారు? భూమిని ఏమనకు, ఎందుకు తనంటే గెస్ట్ లాగా మాత్రమే అని చెప్పేసి ఈ విధంగా గగన్ అని అక్కడి నుంచి ఇక భూమిని నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ కామని చెప్పేసి శారద అంటుంది. మరోవైపు అపూర్వ వాళ్ళు షాక్ అయిపోతారు. భూమి గురించి మరి గగన్ వాళ్ళ ఇంట్లో ఉన్నారని తెలుసుకున్న తర్వాత చంద్ర ఏం చేయబోతున్నాడు ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నారా? డోంట్ మిస్ యూ. వచ్చే అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టండి.